చేసుకోవాలన్నమాట. ఈ మధ్య వ్యక్తిగతంగా చేసుకుంటే ఇంకా చాలా ఇష్యూస్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తున్నాం కదా, మనం హెయిర్ కర్లీ కావాలని అందరూ అనుకుంటాం కదా. కొంతమంది పుట్టుకతోనే కర్లీ హెయిర్ ఉంటుంది, ఇంకొంతమందికి ఏంటంటే కావాలని చాలామంది ఏంటంటే మేము చేయించుకుంటామని చెప్పేస్తారు కొంతమంది. అలాగే మనం ఫంక్షన్స్ కానీ పార్టీలు కానీ వెళ్ళినప్పుడు కర్లీ హెయిర్ కావాలి అనుకున్నప్పుడు అది మనం బ్యూటిషియన్లో అయితే చేయొచ్చు. చూస్తున్నాం కదా, కర్లీ హెయిర్కి చక్కగా ఇలాంటి ప్లాస్టిక్ రౌండ్స్ వాడతాము, అలాగే బ్రషెస్ వాడతాము, హెయిర్ స్ట్రైట్నింగ్ ఉంటుంది కదా మిషన్, అది కూడా వాడాలి, అలాగే మన కోమ్స్ కూడా వాడాలి, ప్లస్ కొన్ని స్టీమ్స్ కూడా విచ్చేసి చేయాలి హెయిర్కి, లేదంటే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అలాగే మనం కర్లీ హెయిర్కి కావాల్సింది ఏంటంటే మనకి ఎసెన్స్ కావాలి, అలాగే మనకి లిక్విడ్స్ కొన్ని కావాలి, ప్లస్ లేదనుకుంటే మామూలు వాటర్ రోజు వాటర్తో కూడా వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే డ్రైయర్ కావాలి, హెయిర్ స్ట్రైట్నింగ్ చూస్తున్నాం కదా, హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేసిన తర్వాత కూడా కర్లీ హెయిర్ చేయొచ్చు. మనం కర్లీ కావాలనుకున్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలామంది చేసుకుంటారు కదా, అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్.